అంటే లేవీయ వంశస్థులు, ఆ లేవీయ వంశస్థుల్లో కూడా ఈ లేవీయ వంశస్థులంతా కూడా ఈ యొక్క దేవాలయపు పనిచేసేటువంటి వారిగా, దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణలకు ఇన్ఛార్జీలుగా ఉంటూ ఉండేవాడు. అయితే యాజకులు మాత్రం తప్పనిసరిగా లేవి వంశస్థులైనప్పటికీ వాళ్ళలో ఉన్నటువంటి అహరోను కుటుంబానికి చెందినటువంటి వారు. మరి మొదటి సంతతి, అహరోను యొక్క మొదటి సంతతి ప్రధాన యాజకుడిగా ఉంటాడు. అక్కడి నుండి ప్రారంభమైంది. ఈ విధంగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రక్రియ క్రీస్తు శకం 70వ సంవత్సరం వచ్చేటప్పటికి సుమారుగా 80 మంది ప్రధాన యాజకులు మారుతూ వచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి అహరోను వంశస్థులు లేదా లేవీయులు వారే తప్పనిసరిగా యాజక ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పని, ఆ ధర్మం వేరే ఒకరు ఎవరైనా కనుక చేసినట్లయితే వాళ్ళకి మరణశిక్ష విధించవాలని చెప్పని కూడా ఉంది. సంఖ్యాకాండం మనం 1వ అధ్యాయంలో 48 నుండి 53 వరకు, 3వ అధ్యాయంలో 5 నుండి 10 వరకు ఈ విషయాలన్నీ కూడా కొన్ని చూడగలం మనం. ఇంకా లేవియ కాండంలో ఉంది. అదేవిధంగా నిర్గమకాండంలో కూడా యాజకుని గురించి రాయబడి ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక స్పష్టపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు అహరోను వంశస్థుడు కాదు, అంటే లేవీ వంశస్థుడు కాదు, యోధా వంశస్థుడు. ఒక ప్రధాన యాజకుడు మారినప్పుడల్లా కూడా వాళ్ళంతా కూడా మారుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మరణించిన తర్వాత ఇంకొక వ్యక్తి ఆ స్థానంలో ప్రధాన యాజకుడు అవుతుంటుంటాడు. వాళ్ళు మారినప్పుడు ఆ విధానాలు, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా వచ్చినటువంటి వాడు కాదు. ఆయన పూర్తిగా విరుద్ధమైనటువంటి వాడు. అబ్రహాము దగ్గర కనుక మనం చూసినట్లయితే ఈ 14వ అధ్యాయంలో, ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. ఆయన పేరు షాలేం రాజు. ఆయన మెల్కీషెదెక్. ఆయన తల్లిదండ్రులు ఎవరో, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో బైబిల్ బయట పెట్టలేదు. అందుకని ఆయన క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు, అంటే మెల్కీషెదెక్ యొక్క క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. వాస్తవానికి యూదా వంశానికిను యాజకత్వానికి సంబంధం లేదు. వాళ్ళు రాజులుగా పరిపాలిస్తున్నారు. మరి అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి మెల్కీషెదెక్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. అబ్రహాము యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో
షాలేము రాజు అనేటువంటి మెల్కీషెదెకు వచ్చాడు. వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ అబ్రహాము గొప్పవాడా, మెల్కీషెదెకు గొప్పవాడా అనేటువంటిది విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మెల్కీషెదెకే గొప్పవాడు. కారణం ఏంటంటే అబ్రహామును ఆయన ఆశీర్వదించాడు. అబ్రహాము ఎలాంటి వాడు? అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు నిలమైనటువంటి వాడు, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి వాడు. మరి అలాంటి వ్యక్తిని ఆశీర్వదించాలి అని చెప్పానంటే ఈ వ్యక్తి ఆశ్రయించేటువంటి వ్యక్తి గొప్పవాడై ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఈ మెల్కీసెదెకు ఎవరు అని చెప్పానంటే దేవుని యొక్క యాజకుడట, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క యాజకుడు. ఆయన షాలేము రాజుగా వచ్చాడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, అబ్రహాముకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. నీవు నీ తల్లిదండ్రుల్ని, నీ బంధువుల్ని, నీ సొంత వారందరినీ కూడా వదిలిపెట్టి నేను నీ చెప్పేటువంటి దేశానికి వెళ్ళిపో, నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పన్నాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదాలు కలిగినటువంటి అబ్రహామును మెల్కీసెదెకు ఆశీర్వదించాడని చెప్పంటే ఆయన ఎంత గొప్పవాడో. ఆయన వస్తువు ఏం తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పంటే రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు. పైగా ఇంకో మాట అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశ్రయించబడును గాక అనియు నీ శత్రువుల వలన నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికి ఇవ్వాలి? లేవీలికి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. అహరోను వంశస్థులు దానికి అర్హులు. ఈ యాజకులు 10వ వంతు తీసుకోవడానికి అర్హులు. యాజకులు దీవించేటువంటి వారు. అయితే ఈ మెల్కీసెదెక్ రాజుగా ఉన్నాడు షాలేం ప్రాంతానికి. ఆయన ఈయన్ని దీవిస్తున్నాడండి. ఆయన దీవించినప్పుడు అబ్రహాము కృతజ్ఞతగా 10వ వంతు చెల్లిస్తున్నాడు. 10వ వంతు ఎవరికి ఇస్తాం? మనం దేవునికి ఇస్తాం. 10వ వంతు చెల్లిస్తున్నాడు. ఇతనికి 10వ వంతు ఇచ్చాను అని స్పష్టంగా రాయబడింది. అంతేకాకుండా 110 కీర్తన, అక్కడ కూడా ఒక విషయం ఉందండి. రాబోయేటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాని గురించి అక్కడ చెప్పబడి ఉంది. 110వ కీర్తన 4వ వచనం నుంచి చదువుతాను. మెల్కీసెదెకు మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఉందువని. నీవు అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిరంతరం యాజకుడువై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదండి. దేవుడు చేసినటువంటి ప్రమాణం. అహరోనును అతని వంశస్థుల్ని, అంటే అతని కుమారుల్ని ఆ రోజు
ఎవరు నియమించారు, ఎవరు అభిషేకించారు అని చెప్పంటే మోషే. ఆ తర్వాత క్రమంలో మరి ప్రధాన యాజకుడు యాజకుల్ని ఈ విధంగా అభిషేకించేవాడు. కానీ మెల్కిసెడెక్ క్రమము చొప్పున, ఇన్ ద లైన్ ఆఫ్ మెల్కిసెడెక్ అని ఉంది ఇంగ్లీష్లో, క్రమము చొప్పున నీవు నిరంతరము ఎల్లవేళలా ఎప్పుడు, ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతుడు, ఎల్లవేళలా ఉండేటువంటి వాడు. ఆయన నిరంతరం యాజకుడిగా ఉంటున్నాడు. యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట తప్పేవాడు కాదండి. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారిని యాజకుడిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ యాజకులు అంటే మోషే ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు అప్పటి నుండి ఉన్నటువంటి వారు, ప్రధాన యాజకులు కానీ యాజకులు కానీ, వారు మరణిస్తుంటారు. ఆ తర్వాత వేరే వాళ్ళు వస్తుంటారు. అంతేకాకుండా వారు అనేకమైన పాపాలు కూడా చేశారు. బైబిల్లో రాజుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే వారు అనేకమైనటువంటి పాపాలు చేసి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయటం వలన దేవుని యొక్క ఉగ్రతకు వారు గురి చేయబడ్డారండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఒక నూతన నిబంధన ఏర్పడింది. పాత నిబంధన లోపభూరితమైనటువంటిది కనుక ఈ మాట ఉంది హెబ్రీయులకు రాసిన పత్రికలోనే. లోపంతో కూడినటువంటిది కనుక అనే మాట ఎందుకు ఉపయోగించాడంటే, లోపం లేనటువంటి ఒక నిబంధన రాబోతుంది. అది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వచ్చేటువంటి నిబంధన. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన మధ్యవర్తి. యాజకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే తమ పాపాల నిమిత్తమై చెప్పని బలులు అర్పించేవాడు, ప్రజల పాపాల నిమిత్తం కూడా బలులు అర్పించేవాడు. ఇది కంటిన్యూస్గా జరిగేటువంటి ఒక క్రియ. వాళ్ళ పాపాల నిమిత్తం, ఆ తర్వాత వచ్చేటువంటి వారి యొక్క పాపాల నిమిత్తం, ప్రజల యొక్క పాపాల నిమిత్తం వాళ్ళు బలులు అర్పించేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే చూడండి, ఆయన గురించి కొన్ని మాటలు చెప్పుకొచ్చారు. మన ప్రభు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరము అనుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవనకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలినవాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. 17వ వచనంలో, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడివై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యం అంటే కీర్తన 110 కీర్తన 4వ వచనంలో, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలిగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దాని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము అని చెప్పి అంటూ 24వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, ఈయన నిరంతరము ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్తున్నాడు. ఈయన యాజకత్వం శాశ్వతమైనటువంటిది. కారణం ఆయన శాశ్వతుడు. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను.
ఆ రోజుల్లో ఉన్నటువంటి యాజకులు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు వారు నిరంతరం ఉండేటువంటి వారు కాదు, వారు మారుతూ వచ్చేటువంటి వారు. అయితే ఇప్పుడు మనకు ఇక మార్పు లేనటువంటి యాజకత్వం మనందరి తరపున యాజకత్వం వహిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు దేవాలయపు తెర మంచిగా చినిపోయిందండి. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయము తెర 4 అంగుళాల మందంగా ఉండేటువంటిది. అంత మందంగా ఉండేటువంటి తెర చినిగిపోయింది. ఇది దేనికి సాదృశ్యం అని చెప్పారంటే, దేవుని దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళటానికి, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వెళ్ళటానికి అర్హత పొంది ఉన్నాము. పూర్వకాలం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే హోలీ ఆఫ్ ద హోలీస్, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. ఆ పవిత్రమైనటువంటి రక్తం తీసుకుని ఆయన వెళ్ళేటప్పుడు తన నడుముకు ఒక తాడు కట్టుకునేవాడు. దానికి కారణం ఏంటంటే, ఆయనలో కనుక పాపం ఉంటే అక్కడ మరణిస్తాడు. ఆయన తీసుకురావడానికి ఎవరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మరణిస్తారు. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఒకవేళ ఆ వ్యక్తి మరణిస్తే ఆ తాడు పట్టుకుని బయటికి లాగాలే కానీ యాజకులు లోపలికి వెళ్ళటానికి లేదు. ఆ తెర ఇప్పుడు చినిగిపోయింది. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ప్రధాన యాజకుడు తన రక్తాన్ని తీసుకుని, పరిశుద్ధమైనటువంటి రక్తం, పవిత్రమైనటువంటి రక్తం, నిష్కళంకమైనటువంటి రక్తం, అది తర్వాత వాక్యం మనం చూద్దాం. ఆయన ఒక్కసారి వెళ్ళి దాన్ని అర్పించాడండి. చూడండి వాక్యం ఏం చెప్తుందో. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్పితే మనం ఎవ్వరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేము. ఆయన ఏకైక మార్గము. యోహాను సువార్త 14:6లో స్పష్టపరుస్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పని ప్రభు. ఆయన ద్వారా తప్పితే ఇంకెవ్వరు కూడా వెళ్ళటానికి లేదు. దేవునికిని మనిషిని మధ్యవర్తియు ఒక్కడే అని పరిశుద్ధుడు పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 2:5లో చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. యేసుక్రీస్తు ప్రభువారు వస్తుంటే ఆ శిష్యులు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆయన శిష్యులతో అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల నిష్కళంకమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, పాపరహితమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేయనటువంటి వాడు. ఆయన జీవించినటువంటి సమయంలో ఆయన పాపుల మధ్య జీవించాడండి. కానీ పాపము యేసుక్రీస్తు ప్రభువారికి అంటలేదు. ఆ రోజులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపులే. పాపము చేయనటువంటి వాడు ఎవడూ లేడు, ఒక్కడైనా లేడు.
వారితో పాటు భోజనం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువాని గురించి అంటున్నారు, ఆయన పాపులకు స్నేహితుడు అని. సుంకరులు, వ్యభిచారులు ఇలాంటి వారితో కలిసి భోజనం చేశాడండి. కానీ వారికి ఉన్నటువంటి పాపం యేసుక్రీస్తు ప్రభు వారికి అంటలేదు. లేవిని పిలిచినప్పుడు, అంటే మత్తయి సువార్త రచయిత లేవి సుంకపు మెట్టు దగ్గరుండి ఆయన సుంకాన్ని వసూలు చేస్తున్నాడు. లేవీలెవరు? దేవాలయంలో ఉండాల్సినటువంటి వారు, దేవుని పని చేయవలసినటువంటి వారు. రోమా ప్రభుత్వం తరపున సుంకం వసూలు చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారు అతను పిలిచాడు. వెంటనే తను చేసినటువంటి బిజినెస్ని అక్కడ వదిలిపెట్టేసి ప్రభువారికి విందు చేశాడండి. ఆ విందుకు వచ్చినటువంటి వారు సుంకరులు. ఆయన స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, వారు వచ్చారు. ప్రభు వారితో కలిసి భోజనం చేశాడు. కానీ వారి పాపం ప్రభువుకు అంటలేదు. లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్యను చూస్తుంటాం మనం, కొట్టిబడినటువంటి జక్కయ్య. అతను చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అలాంటి వాడు ప్రభువుని తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. అతనిలో గొప్ప మార్పు కనిపించింది. ఆయన తను చేసినటువంటి పాపాలను బట్టి పశ్చాత్తాపడ్డాడు. అక్రమంగా అన్యాయంగా సంపాదించినటువంటి సంపాదనలో ఆ విధంగా తీసుకుంటే 4వ వంతు చెల్లిస్తానని చెప్పన్నాడు. తనకున్నటువంటి ఆస్తుల సగం పేదలకు ఇస్తానని చెప్పన్నాడు. గొప్ప మార్పు కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపులతో సుంకరులతో ఉన్నాడు. కానీ ఏ పాపం కూడా ఆయనకి అంటలేదు. పాపులను ప్రేమించాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతని మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అంటున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. పరిశుద్ధుని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:21 చెప్తున్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపిగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు పాపమెరగనటువంటి వారు. ఆయన పాపిగా చేయబడ్డాడు. అందుకోసం చెప్పనే మరణశిక్ష మనందరి తరపున ఆయన భరించాడు. మనందరి పాపాలు యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపబడినాయి. ఆ బలికిచ్చేటువంటి ఆ గొర్రెపిల్ల మీద వ్యక్తులు చేసినటువంటి పాపాలు మోపబడాయి. ఆ గొర్రెను తీసుకువెళ్ళి, పరిశుద్ధమైనటువంటి దాన్ని తీసుకువెళ్ళి ఆ విధంగా పాత నిబంధనలో అర్పించేవాడు. సర్వలోకము యొక్క పాపాలు యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపబడినాయి. ఆయన మనందరి పాపాల నిమిత్తమై శిలువలో పాపుల కొరకు మరణించాడు. పాపుల కొరకు మరణించాడు. అందుకని 26వ వచనం, అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26 నుండి ఏమంటున్నాడంటే, పవిత్రుడును నిర్దోషియు
నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు అని గురించి చెప్తున్న మాటలు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపం లేనటువంటి వాడు, నిర్దోషి. ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని చెప్పని మీలో ఎవరైనా సరే నిరూపించగలరా? ఎవరికి సాధ్యం కాలేదండి. అన్యులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రని కనుక చూసినట్లయితే వారు చేసినటువంటి బోధలు, వారు చెప్పినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి క్రియలు కనుక చూసినట్లయితే ఎవరు కూడా ప్రభువు పాపం చేసినటువంటి వాడుగా కనబడ్డాడు. గొప్ప దైవ సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన సాక్ష్యంలో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, ఆయన ట్రాన్స్లేటర్గా ఉన్నాడు మిషనరీస్కి. ఆ ట్రాన్స్లేటర్గా ఉన్నటువంటి ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు బైబిల్ గురించి చెప్పడానికి కానీ, యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి కానీ. వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తుంటే ఆయన అనుకున్నాడట, ఈ బైబిల్లో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఎత్తి చూపించి వాళ్ళతో నేను ఆర్గ్యూ చేస్తాను, వాదిస్తాను. ఈయన తప్పు చేశాడు, పాపం చేశాడు అని చెప్పని నిరూపిస్తాను అని చెప్పని ఆయన బైబిల్ చదవటం మొదలుపెట్టాడండి. అలా చదవటం మొదలుపెట్టిన తర్వాత బైబిల్ తనలో ఉన్నటువంటి తప్పులు, పాపాలన్నీ కూడా ఎత్తి చూపిస్తుంటే ఆయన పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని గొప్ప దైవ సేవకుడుగా ఆయన పరిచర్య చేశాడండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏమిటంటే, అలాంటి ఆర్ఆర్కే మూర్తి గారితో ఒక చక్కటి అసోసియేషన్ కలిగి ఉన్నాను నేను. ఆయన నాకు ఉత్తరాలు రాసేటప్పుడు నీ ఆత్మీయ తండ్రి అని చెప్పని రాసేవాడు నాకు. ఆయనతో నేను ఆ రోజుల్లో, అంటే సుమారుగా 40 సంవత్సరాల క్రితం కొన్ని మీటింగ్లు పెట్టించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ రోజుల్లో ఆయనకు అసలు సమయం ఉండేది కాదు, టైం ఉండేది కాదు. అంత బిజీయెస్ట్ మ్యాన్. ఈ రోజుల్లాగా లేదు కదా అప్పుడు పరిస్థితి. ఇప్పుడున్నటువంటి టీవీ ప్రోగ్రామ్స్ ఇలాంటి వాటిలో లాగా లేదు. ఎంతో నిరాడంబరంగా ఉండేటువంటి వ్యక్తి. నేను ఆయనతో నడిచినటువంటి వాడిని, ఆయనతో కూర్చున్నటువంటి వాడిని, ఆయనతో భోజనం చేసినటువంటి వాడిని కనుక నేను దగ్గరగా చూశాను. ఏమాత్రం కూడా లోపం లేనటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి దోషాలన్నిటిని కూడా వాళ్ళతో మాట్లాడి ఆర్గ్యూ చేసి బైబిల్ తప్పు అని చెప్పని అనిపించాలన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఆ పని, ఆ బైబిలే ఇతనిలో ఉన్నటువంటి తప్పులు, పాపాలన్నీ కూడా ఎత్తి చూపించినాయి. ఆయన భార్య కూడా మొట్టమొదట ఈయన ద్వేషించినప్పటికీ తర్వాత ఆమె కూడా దేవుని కృపను బట్టి గొప్ప మారు మనసు పొందింది. ఆయనతో పాటుగా నడిచారు. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన పవిత్రుడు. యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు, కళంకము లేనటువంటి వాడు. వ్యభిచారం చేసినటువంటి వారిని దగ్గర చేర్చుకున్నాడు. వారి పాపాలని కడిగి వేశాడు. ఒకరోజు ఒక సందర్భంలో ఒక ఫారిసీ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు భోజనానికి, అక్కడ వ్యభిచారం చేసేటటువంటి ఒక స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆ పాదాలని తన కన్నీళ్లతో కడిగి వేసిందండి. ఆమె పాపాలని పరిహరించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె విస్తారంగా పాపాలు చేసింది. ఆమె విస్తారంగా చేసిన పాపాలన్నింటినీ కూడా కడిగి వేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఆయనలో కళంకం లేదు. నిష్కళంకుడు, కళంకం లేనటువంటి వాడు.
పాపులలో చేరక, ఆ రోజున ఉన్నటువంటి అనేక మంది పాపులు ఉన్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి వారు, వారితో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండముల కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడును మనకు సరిపోయిన వాడు. ఎంత గొప్ప మాటలు ఇక్కడ రాయబడి అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఆకాశం కంటే ఉన్నతమైనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉందంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాటలండి యేసుక్రీస్తు ప్రభువారు. దూతలు, ప్రధాన దూతలు ఉన్నారు అక్కడ, కెరూపులు, సెరూపులు ఉన్నారు. వారందరూ కూడా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని చెప్పారంటుంటారు. అంతేకాకుండా వారు రెక్కల్ని, దేవుని యొక్క ఆ గొప్ప వెలుగును చూడలేక వాళ్ళ రెక్కలతో ముఖాన్ని కప్పుకునేటువంటి వారు. అందుకని వారందరికన్నా శ్రేష్ఠుడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు అని చెప్పంటే తండ్రి కుడి చేతి ప్రక్కన కూర్చున్నాడు. దానికి కారణం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8 నుండి స్పష్టంగా చెప్పబడింది, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం వలన, సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించటం వలన, నిష్కళంకమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని ప్రధాన యాజకుడిగా ఒకే ఒకసారి సమర్పించటం వలన ఆయనకి ఆధిక్యత వచ్చింది. మనందరి తరపున మన కోసం విజ్ఞాపన చేసేటువంటి ప్రధాన యాజకుడు, మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. కల్మషం లేనటువంటి వాడు, లోపం లేనటువంటి వాడు, పాపం లేనటువంటి వాడు, పరిశుద్ధత కలిగినటువంటి వాడు. కనుకనే దేవతలందరికన్నా కూడా మహోన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి తండ్రి యొక్క సింహాసనం మీద కుడి చేతిన కూర్చున్నాడండి. ఎంత ఆధిక్యత ప్రభువుకు అనుగ్రహించబడిందో. అందుకని ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర పండితులు లేదా యాజకులు వారు పాపం చేశారు. వారి పాపాల కొరకు, ఇతరుల యొక్క పాపాల కొరకు వారు బలులర్పించేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తనంతరకు తనే తన యొక్క రక్తాన్ని తీసుకుని తండ్రి దగ్గరికి ప్రధాన యాజకుడిగా అర్పించాడు. ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము కలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. శిలువయాగము, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బలియాగము అదే. సర్వమానవాళి కోసం, తరతరాల నుండి వచ్చినటువంటి మానవాళి కోసం, మానవుల యొక్క పాపాల కోసం, పరిహరించబడటానికి కోసం. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఆ బలితో చేయబడినటువంటి ఆ రక్తాన్ని తీసుకువెళ్ళి తన కోసం, ఇతర ప్రజల కోసం ప్రతిసారి చేయవలసి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఒకే ఒక్కసారి ప్రధాన యాజకుడిగా ఆ రక్తాన్ని తీసుకెళ్ళి అర్పించడం వలన ఆయన శాశ్వత కాలం ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. మెల్కీసెదెక్ లైన్లో ఉన్నటువంటి వాడు,
యూదా వంశంలో నుండి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా ఆ విధానం మారిపోయింది, ఆ నిబంధన మారిపోయింది, క్రొత్త విధానం వచ్చింది. మనమందరం దేవుణ్ణి తండ్రి అని చెప్పని పిలిచేటువంటి ఆధిక్యత యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మధ్యవర్తి ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దయచేసి తలొచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సర్వశక్తిగల తండ్రి, కృపగల మా దేవ, నీకు వందనాలు. మీరు ప్రధాన యాజకుడిగా సర్వ మానవాళి యొక్క పాపాల్ని మీరు మోసి, మీరు నిష్కళంకుడు గనక, పరిశుద్ధుడు గనక, పాపరహితుడు గనక, కళంకం లేనటువంటి జీవితం కలిగినటువంటి వాడు గనక, అయా మీ రక్తాన్ని ప్రధాన యాజకుడిగా మీరు ఒకేసారి సిలువలో బలియాగం ద్వారా సమర్పించున్నారు. మీరు చేసినటువంటి సిలువ యాగం వలన ప్రభా మా అందరికీ విముక్తి కలిగింది. మా పాపాలు కడిగివేయబడినాయి. సిలువలో మీరు కాచిన పరిశుద్ధ రక్తం ద్వారా మాకు విమోచన కలిగింది. అందుకనే మీరు ఈ లోకంలోకి వచ్చారు నాయన. ఆ సిలువ ధ్యానాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు చేసినటువంటి బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా పాపాల నిమిత్తమే మేమంతా కూడా పశ్చాత్తాపడి నాయన మీ సన్నిధానంలోకి వచ్చి నాయన నిరంతరము యాజకుడిగా ఉన్నటువంటి మీ కృపకు మేమంతా కూడా పాత్రులమయ్యే విధంగా సహాయం చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించమని, మీ రక్తంతో ప్రభా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా చేర్చుకొని మీ పరలోక రాజ్యానికి వారసులో ఉన్నట్టు కృప చూపించు నాయన. మరలా ప్రభా, ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది నాయన, దాన్ని అరికట్టండి. అనేక మంది ప్రభా వ్యాక్సిన్ తీసుకునే విధంగా సహాయం చేయండి. ఈ మరణాల్ని ఆపమని, ఈ తెగుల్ని ప్రభా మీరే కంట్రోల్ చేయమని, మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంతో శుద్ధీకరించి మీ బిడ్డలుగా భద్రపరచమని, ముఖ్యంగా మీ సేవ చేస్తున్నటువంటి మీ దాసుడు రవీంద్రబాబును మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. మీ రక్తంతో ప్రోక్షించి తనకు, తన భార్య బిడ్డలకు, మరి కుటుంబ సభ్యులకు ఎవరు కూడా ఈ కరోనా వ్యాధి సోకకుండా కాపాడి మీ సేవలో నిరంతరం కొనసాగే విధంగా కృప చూపించి దీవించమని యేసునామమున పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు.